చెడ్డీ చిప్స్, సుసు లస్సీ, స్వెట్టి వెజ్జీస్ ఇవి మార్కెట్లోకి వచ్చిన ఫ్రెష్ ఐటమ్స్ అన్నట్టు. ఒకసారి చూడు. ప్రపంచంలోనే మోస్ట్ అన్హెల్దీ స్నాక్స్ ఏంది అని అంటే చిప్స్. ఆ అన్హెల్దీ చిప్స్ ని చాలా అన్హైజీనిక్ కండిషన్స్ లో తయారు చేస్తున్నారు. ఒకవేళ ఊకే మీ పిల్లలు చిప్స్ అని సతాయిస్తారు అనుకోండి, ఈ వీడియో ఫీడ్ చేసి పెట్టుకోండి, అలాగ చూపియండి అడిగినప్పుడల్లా. హైదరాబాద్ అవతల నర్సాపూర్ ఉంది కదా, ఆడ యూరిన్ కలిపిన నీళ్ళని లస్సీ చేసేటందుకు వాడుతుండని చెప్పేసి జనాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని గట్టి రగిలిచ్చారు. ఇది జస్ట్ ఒక తప్పు అని అనలేము, ఇది ఒక మానసిక రోగం. ఇలాంటి రోగం వస్తుంది అని అంటే పిల్లలు ఎలాంటి కండిషన్స్ లో పెరుగుతున్నారు, ఏవిటి మధ్యలో పెరుగుతున్నారు అనేది ఆలోచించరు. ఇక స్వెట్టి వెజ్జెస్ విషయానికి వస్తే అవి మరి కాకరకాయల దోసకాయల తెలుస్తలేవు, కానీ వాడు మంచిగా అలా చెడ్డేసుకొని కూర్చొని ముచ్చట పెట్టుకుంటా షవరబాద్ చేస్తున్నాడు. ఏ కూరగాయలకు కొట్టే పురుగుల మందు కన్నా కూడా నా చెమటో లెక్కనా దానికి పట్టుకుంటుందా ఎట్లా అని అనుకుంటున్నాడో ఏమో. ప్యాకేజ్ ఫుడ్కి వచ్చేసరికి అసలు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఇప్పియకుండ్రి, కొనకుండ్రి. తర్వాత ఏవైతే కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంటికి తెచ్చుకుంటారో అవిటిని మాత్రం 1-2 సార్లు మంచి ఉప్పు నీళ్ళతోనో, రన్నింగ్ వాటర్తోనో, లేకపోతే వెనిగర్తోనో కడుక్కొని శుద్ధంగా ఏమైనా తయారు చేసుకుని తినరు, లేదా అట్లే తినరు.